హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఈ కాలేజెస్లో అడ్మిషన్ పొందడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు సంబంధించిన నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అక్టోబర్ 1 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 8 సాయంత్రం 5 గంటల వరకు కూడా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత నీట్ స్కోర్ ఉండాలి అనేది మనందరికీ తెలుసు. దీంతో పాటుగా స్టూడెంట్ ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేటు జూలై 31, 2025 అని ఇచ్చారు. అంటే ఈ డేట్లోగా మీరు ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి పార్టిసిపేట్ చేయడానికి ఉండవలసినటువంటి ఎడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే క్వాలిఫై అయ్యి ఉండాలి స్టూడెంట్ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని. దానితో పాటుగా స్టూడెంట్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, లేదా పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్. ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా తెలంగాణ స్టేట్కి లోకల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ లోకల్ అంటే ఏంటి అనే దానికే క్రింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ లోకల్ క్యాండిడేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. నీట్ పీజీ ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అని అర్థం. సో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే నాటికి దాని ముందు 4 సంవత్సరాలు ఎవరైతే తెలంగాణ స్టేట్లో చదువుతారో, అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా చదవాలి అని అర్థం. దీని అర్థం అంటే ఎంబీబీఎస్లో ఎటువంటి గ్యాప్ లేకుండా చదవాలి అనే మీనింగ్ వచ్చేలాగా చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ రీత్యా కానీ ప్రాబ్లం వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చినా, లేదా డీటైన్ అయ్యి గ్యాప్ వచ్చినా సరే, అలాంటి సందర్భంలో 4 సంవత్సరాలు కానీ వరుసగా లేకపోతే మీరు లోకల్ క్యాండిడేట్ అవ్వరు అనే విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరలా ఎక్స్ప్లెనేషన్ ఏ అని ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ బి అని క్లియర్గా ఇచ్చారు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏలో చెప్తున్న విషయం ఏంటంటే స్టూడెంట్ తప్పనిసరిగా తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నారు. లేదా ఒకవేళ ఈ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ తెలంగాణ స్టేట్లో కాకుండా ఏపీలో ఉన్నటువంటి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కానీ ఎంబీబీఎస్ చేసి ఉంటే ఆ స్టూడెంట్ కూడా లోకల్ క్యాండిడేట్ కిందే తీసుకుంటాము అని చెప్తున్నారు. సో ఎవరైతే తెలంగాణ స్టేట్ స్టూడెంట్, ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో వాళ్ళు, అలాగే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎక్స్ప్లెనేషన్ బిలో ఏం చెప్తున్నారు అంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ సెక్యూర్డ్ అడ్మిషన్ టు ద రిలివెంట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎంబీబీఎస్ అండర్ నాన్ లోకల్ కోటా ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ షల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ఏ లోకల్ క్యాండిడేట్ అన్నారు. అంటే ఏపీ స్టూడెంట్స్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్న టైంలో నాన్ లోకల్ కేటగిరీ 15% సీట్స్లో తెలంగాణ స్టేట్లో సీట్ అలాట్మెంట్ వచ్చి అక్కడ చదువుకుని ఉంటే ఎంబీబీఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ అవ్వరు తెలంగాణ స్టేట్కి. కాబట్టి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇచ్చింది అండ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ అన్నారు. ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరు కారు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ బిలో చెప్పారు. కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఏపీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పూర్తి చేశారో వాళ్ళెవ్వరు కూడా ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాకి అప్లై చేసుకునే అవకాశమే లేదు. అలాగే ఒకవేళ స్టూడెంట్స్కి ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ కానీ పూర్తయి ఉంటే వాళ్ళు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుని ఉంటారు. సో ఎవరికైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిందో వాళ్ళు కూడా ఇప్పుడు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటే సర్వీస్ కోటాలో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే
వాళ్ళ యొక్క గవర్నమెంట్ సర్వీస్ని కేవలము ఆగస్టు 31వ తారీఖు 2025 సంవత్సరం నాటికి మాత్రమే కౌంట్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అన్నారు. అంటే తెలంగాణ తప్ప వేరే ఏ ఇతర స్టేట్స్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాకి ఎలిజిబుల్ కాదు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వీళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ ని డిస్ప్లే చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కట్టవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 10,000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 8,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇది కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మాత్రమే యూజ్ చేసి కట్టాలి. ఒకసారి మీరు అమౌంట్ కానీ పే చేస్తే ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి ఎవరు కూడా కాంపిటెంట్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవద్దని నా రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రాసెస్ లో మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాలి. ఇది జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి, ఇమేజ్ కాబట్టి. అలాగే నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు అంటే స్కోర్ కార్డు, ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్సు అంటే మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే అది చేయండి. ఒకవేళ ప్రస్తుతం రీసెంట్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటే మీకు ఒరిజినల్ వచ్చి ఉండకపోతే అట్లీస్ట్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన ప్రస్తుతానికి సరిపోతుంది. మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ అడుగుతారు. కాబట్టి ఆ రోజు నాటికి అట్లీస్ట్ మీరు పొందగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఎంబీబీఎస్ టు ఫైనల్ ఎంబీబీఎస్ కోర్స్ అన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే స్టడీ సర్టిఫికెట్ బ్రాకెట్లో అంటే ఎస్ అని పెట్టారు, ప్లోరల్. అంటే మీరు కంటిన్యూస్గా అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు గ్యాప్ లేకుండా చదివితే ఒకటే స్టడీ సర్టిఫికెట్లో మెన్షన్ చేస్తారు, ప్రాబ్లం లేదు అకాడమిక్ ఇయర్ని. ఈ స్టడీ సర్టిఫికెట్ని బోనఫైడ్ సర్టిఫికెట్ అని కూడా అంటారు. ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి. అలా కాకుండా ఒకవేళ మీరు అంటే గ్యాప్ వచ్చింది అనుకోండి, బ్యాక్లాగ్స్ ఉండటం వలన కానీ, హెల్త్ ఇష్యూస్ వలన కానీ, ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల కానీ మీకు గ్యాప్ వచ్చినప్పుడు స్టడీ సర్టిఫికెట్స్ ని వాళ్ళు స్ప్లిట్ చేసి ఇస్తారు. మీరు ఎంత పీరియడ్ నుండి ఎంత పీరియడ్ వరకు కంటిన్యూస్ గా చదివారు అనే దానికి సంబంధించి వాళ్ళు స్ప్లిట్ చేసి డిఫరెంట్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మీకు గ్యాప్ కానీ వస్తే ఎంబీబీఎస్ లో తప్పకుండా మీరు స్టడీ సర్టిఫికెట్స్ ని వేరువేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చెప్పిన విషయము ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యే నాటికి దాని ముందు 4 సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో చదివి ఉండాలి అని చెప్పారు. దానికోసమే స్టడీ సర్టిఫికెట్స్ అనే పదాన్ని యూజ్ చేశారు. క్లియర్? నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్. ఇది కూడా పర్టికులర్ గా వాళ్ళు చూస్తారండి. ఎందుకు చూస్తారు అంటే ఈ స్టూడెంట్ ఒకవేళ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కానీ ఎంబీబీఎస్ చేసి ఉంటే దాని ముందు ఎక్కడ చదివారు, అసలు తెలంగాణ వాళ్ళ కాదా అని చెక్ చేయడం కోసం చూస్తారు. కాబట్టి ఈ క్లాసెస్ స్టడీ సర్టిఫికెట్స్ మీ దగ్గర కానీ ప్రస్తుతానికి లేకపోతే ఇమ్మీడియట్ గా మీరు కాలేజెస్ దగ్గరకు వెళ్ళి, స్కూల్స్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకోండి. అంతేగాని అంటే మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంటే లేకపోతే స్కాన్డ్ కాపీ ఉంటే అది పెడితే సరిపోతుంది అనుకోకండి. ఖచ్చితంగా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒరిజినల్స్ సబ్మిట్ చేసి తీరాల్సిందే. ఒరిజినల్ సబ్మిట్ చేయకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అర్థమైంది కదా? నెక్స్ట్ లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అన్నారు. ఖచ్చితంగా వీళ్ళు లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ అన్నారు కాబట్టి మీ దగ్గర ఎప్పుడో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉంటే దయచేసి వాటిని ఇప్పుడు అప్డేట్ చేయించుకొని లేటెస్ట్ది తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో రావడం లేట్ అవుతుంది అనుకుంటే మీ దగ్గర ఇంతకుముందున్న సర్టిఫికెట్ని అప్లోడ్ చేయండి. బట్ అట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్దే వీళ్ళు చూస్తారు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్. ముస్లిం మైనారిటీ కాలేజెస్లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనారిటీ సర్టిఫికెట్ని కూడా చూపించాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మైనారిటీ సర్టిఫికెట్ని కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుండి మాత్రమే పొందవలసి ఉంటుంది. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మైనారిటీ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళితే వాళ్ళు ఇస్తారు మీకు. క్లియర్?
అలాగే లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. అంటే సింగరేణి కాలరీస్ లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి అక్కడ వర్క్ చేస్తున్నట్లుగా సర్వీస్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు 1/9/2025 అంటే సెప్టెంబర్ 1 2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అంటే లేటెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ టు బి కంప్లీటెడ్ బై 31/7/2025. మీకు ఇంటర్న్షిప్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనే దానికి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్. అంటే మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుని ఉంటారు, ఆ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం మీ దగ్గర కానీ ప్రొవిజనల్ ఉంటే అట్లీస్ట్ దాన్నైనా చేసుకోండి. వెంటనే ఇమ్మీడియట్ గా మీరు పర్మనెంట్ కూడా అప్లై చేసుకోండి. అట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ మాత్రం వాళ్ళు స్పెసిఫిక్ గా అడుగుతారు పర్మనెంట్ది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిప్లొమా సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఒకవేళ మీలో ఎవరైనా సరే డిప్లొమా చేసి ఉంటే వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్ ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అంటే ఖచ్చితంగా అందరూ చేయాలని కాదు, ఇఫ్ అప్లికబుల్ అనే పదాన్ని వాడారు అంటే ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే అప్లోడ్ చేయండి అని అర్థం. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రాసెస్ అంతా కూడా దయచేసి కంప్యూటర్లో మాత్రమే చేయండి. అంటే ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ కానీ వీటిలో మాత్రమే చేయండి. కొద్దిమంది మొబైల్స్లో కూడా చేస్తూ ఉంటారు, దయచేసి ఎవ్వరు కూడా మొబైల్లో మాత్రం చేయవద్దని నా రిక్వెస్ట్ అండి. చేయకూడదు కూడా, కౌన్సిలింగ్కి సంబంధించిన ఏ ప్రాసెస్ కూడా మొబైల్లో చేయకూడదు. ఓకే. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్. అలాగే దానితో పాటు ఇప్పుడు పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి సపరేట్గా ఎన్ఎంసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరు పీడబ్ల్యూడి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఎన్ఎంసి ఇచ్చినటువంటి గైడ్ లైన్ ఏంటంటే, మీరు మొదటగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాగైతే మెడికల్ ఎగ్జామినేషన్కి మెడ్రాసు, కర్ణాటక ఇలా డిఫరెంట్ స్టేట్స్ లేదా డిఫరెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వెళ్ళి ఎగ్జామినేషన్ చేపించి రిపోర్ట్ తెచ్చుకుంటారో, అలాగే ఈ సంవత్సరం మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నా కూడా అక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత మరలా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే ఇక్కడ కూడా అపీర్ అవ్వాల్సి ఉంటుంది. సో రెండు చోట్ల కూడా మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాస్పెక్టస్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. క్లియర్. అందరూ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్సే. ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ మీదే డిపెండ్ అవ్వద్దు. ఎవరికి వాళ్ళు ఒకసారి ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసి చదువుకొని దాని ప్రకారంగా మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీలో ఇంకా ఎవరికైనా అంటే మాకు కొన్ని పాయింట్స్ అర్థం కావటం లేదు అని అనిపిస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి లేదా కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.